నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్‌కి సంబంధించి మనం మెగా9 హెల్త్ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ హెల్త్ టాక్స్‌లో చాలా విషయాలు చాలామంది డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయుర్వేద పరంగా అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతో చాలా పెద్ద పెద్ద రోగాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, హెల్త్‌ని కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. సో దానికి సంబంధించి మన గుండె భద్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలి? అసలు గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణాలేమిటి? ఈ విశ్లేషణ చేస్తూ ఇంకా గుండె భద్రంగా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు ప్రముఖ ఆయుర్వేదిక నిపుణులు డాక్టర్ పివి రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. తనని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సార్, గుండె జబ్బులు కరోనా తర్వాత చాలా వరకు హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. అంటే చాలామంది వినపడుతూ ఉంది. అంటే ఇంతకుముందు అంత ఫోకస్డ్గా లేకపోయినా ఆఫ్టర్ కరోనా చాలామంది ఫోకస్ చేస్తున్నారు. గుండె జబ్బు వచ్చింది అంటే ఇతనికి కరోనా వచ్చిందా, కరోనా వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఈయన ఇలా రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించి వివరిస్తూ అసలు ఎందుకు వస్తాయి గుండె జబ్బులు చెప్పండి. ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా మేడం. ఈ గుండె వ్యాధి అనేది మీరు అన్నట్లుగా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ చాలా అవతారాలు. నిజంగా చెప్పాలంటే ఒక ఏజ్ బిఫోర్ కోవిడ్ యాక్చువల్గా చెప్పాలంటే ఏజ్డ్ పర్సన్స్కే ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చేది అన్నది ఒకటి ఉండేది. యాక్చువల్గా మనం హార్ట్ అటాక్స్ అనేది అబోవ్ 50 years, అంటే అన్కంట్రోల్ డయాబెటిక్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్. సో అది యాక్చువల్గా ఊహించే వాళ్ళకు కామన్గా ఈ వ్యాధి బాగా ఏజ్ని బట్టి బాగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు, లేకుంటే బాగా స్మోకర్స్కి, డ్రింకర్స్కి ప్రీవియస్ హిస్టరీలో మనం బాగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేసేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆఫ్టర్ కోవిడ్ మాత్రం మేడము చాలా అసలు ఊహకు అందని రీతిలో ఏజ్తో సంబంధం లేకుండా ఆఫ్టర్ కోవిడ్ మాత్రము చాలామందికి గుండె జబ్బులు సడన్ డెత్ చాలా జరగడం జరుగుతుంది. కారణం ఏంటంటే యాక్చువల్గా సైంటిఫిక్గా చెప్పాలంటే మనకు పోస్ట్ కోవిడ్ తర్వాత థ్రోంబోసిస్ అనే వ్యాధులు చాలామందికి రావడం జరుగుతుంది. థ్రోంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు, రక్తం గడ్డగట్టడం, ప్లస్ క్యాల్సిఫిక్ డిసీజ్, ప్లస్ రక్తనాళాల్లో మొత్తం కొవ్వు పేరుకపోవడం. క్యాల్సిఫిక్ డిసీజ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అది అన్కంట్రోల్డ్, అది వైద్యానికి అంతుబట్టని వ్యాధిగా కూడా నిర్ధారణ చేయొచ్చు. సో ఇప్పుడు థ్రోంబోసిస్ వ్యాధి, క్యాల్సిఫిక్ డిసీజు ఇది పోస్ట్ కోవిడ్ తర్వాత మనకు ఆఫ్టర్ కోవిడ్ రావడం జరుగుతుంది మేడం. అది చిన్న వయసులో ఏజ్తో సంబంధాలు లేకుండా చాలామందికి రకరకాల వ్యాధులు రావడం జరుగుతూ ఉంది. అందులో మెయిన్ ఏంటంటే హార్ట్కు ఈ థ్రోంబోసిస్ రావడం వల్ల, లేకుంటే ఈ క్యాల్సిఫిక్ డిసీజ్ రావడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి హార్ట్ అటాక్స్ చాలామంది గురవుతూ ఉన్నారు. సో మంచి చాలా కార్డియాలజిస్టులు డాక్టర్స్ కూడా, మంచి సూపర్ స్పెషల్ డాక్టర్స్ కూడా మాట్లాడుతూ పేషెంట్ చూస్తూ వాళ్ళు యాక్చువల్గా సూపర్ స్పెషల్ డాక్టర్స్ వాళ్ళ ఊహకందని రీతిలో కూడా చాలామంది మనం గతంలో చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ బ్యాక్ ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా సడన్ డెత్ కావడం జరిగింది. ఓకే. గుజరాత్లో చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కూడా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, తనకు కార్డియాక్ అరెస్ట్ కావడము, అసలు వైద్య చరిత్రలో అంతుబట్టని రీతిలో మరణించడం జరిగింది. ఆయన అన్ని టెస్టులు చేసుకోవడం జరిగింది, అన్నీ నార్మల్ రావడం జరిగింది, కానీ సడన్ డెత్ కావడం జరిగింది. సో కారణం ఏంటంటే ఈ క్యాల్సిఫిక్ డిసీజు, థ్రోంబోసిస్, ఈ కొన్ని అన్నోన్ డిసీజెస్ కంప్లీట్గా అంటే ఎక్కువ బాగా ఈ కార్డియాక్ హై రిస్క్ రావడము, సడన్ డెత్ కావడం ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మనం చాలా చూడడం జరుగుతుంది. దయచేసి నేను అందరికీ నమస్కరించి చెప్తున్నా, ఈ వ్యాధి ఇతరులకు రాకుండా భవిష్యత్తులో
ఈ పోస్ట్ కోవిడ్ కాకుండా కూడా నేచురల్గా మన గత చరిత్ర మానవ జన్మలో యాక్చువల్గా చెప్పాలంటే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేది రాకుండా కూడా నేను కొన్ని చిట్కాలు మీ ద్వారా నేను చెప్తాను మేడం. ఓకే. అసలు ఈ రక్తనాళాల్లో ఈ గడ్డలు ఎందుకు ఏర్పడతాయి ఏమన్నా చెప్పగలరా సార్? ఆ రక్తం గడ్డ కట్టడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ వల్ల మనకు ఈ సైంటిఫిక్గా చెప్పాలంటే మనకు వ్యాక్సిన్ ప్రభావమా లేదా కరోనా వైరస్ ప్రభావమా అనేది ఇంతవరకు వైద్య చరిత్రలో మనం పూర్తిగా నిర్ధారణ కాలేదు. సో కాంప్లికేషన్స్లో మనము క్లినికల్గా మాత్రం మనం చూస్తే మాత్రం పేషెంట్ హిస్టరీ డెత్ రీజన్స్ పోతే మాత్రం మనకు బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి అంటే మన బాడీలో అందరికీ అట్లా అవుతుందా అన్నది లేదు. మన బాడీలో ఆటో ఇమ్యూనో డిజార్డర్స్ డెవలప్ అయ్యి ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క రకంగా ఇది కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ పడడం జరుగుతుంది మేడం. చాలా మందికి మనకు ఏవియన్ డిసీజ్ అనేది బోన్స్ మొత్తం చెదలు పట్టినట్టుగా బోన్స్ తినడం జరుగుతుంది చాలా మందికి ఏవియన్ డిసీజు. ఇదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అది థ్రోంబోసిస్, క్యాల్సిఫిక్ డిసీజెస్, సో ఇంకా మనకు లంగ్లో న్యూమోనియా అలాంటిది మొత్తం టోటల్ ఆటో ఇమ్యూనిటీ అంటే రకరకాల వ్యాధులు మనము అంటే ఇది ఇప్పటికీ మనం దానివల్ల భయాందోళన లేకున్నా కూడా ఒక సామరస్యంగా ఒక స్మూత్గా చాలామంది దేహంలో సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ చాలామంది గురవుతూ ఉన్నారు. సో వాళ్ళకు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మెయిన్ రీజన్ మన హార్ట్దే మనకు సడన్ డెత్ కారణం. మిగతా మనకు సో సమయం ఇస్తుంది ట్రీట్మెంట్కు అనుకూలంగా మనం చేసుకోవచ్చు. కానీ ఈ సడన్ డెత్ అనేది రాకుండా దయచేసి నేను కొన్ని చిట్కాలు చెప్తాను మేడం. ఈవెన్ వైద్యులు కూడా పాటించాలని కోరుచున్నా. ఈ మనం నిత్యము మనం తీసుకునే ఆహార పదార్థాలనే మెయిన్ మస్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎసెన్షియల్. సో బాడీ అనేది సెల్ టు సెల్ యాక్టివేటరు, రీజనరేటర్. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా నార్మల్ ఉండాలన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్సర్సైజ్ అనేది బాడీకి మోర్ దెన్ ఫుడ్, మోర్ దెన్ మెడిసిన్. ఎక్సర్సైజ్ అనేది చాలా ఎసెన్షియల్ 45 minutes. సో ఎక్సర్సైజ్ చేస్తేనే మన బాడీ మెకానిజం, మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీ ఎట్లా యాక్టివ్ అవుతుంది, ఎట్లా ఉంది ఏమైనా డిసీజ్ లోన్ అయితే బాడీ గంట సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది స్పీడ్ వాకింగ్లో, ఎక్సర్సైజ్లో. సో అది కూడా మనకు ప్లస్ పాయింట్. ఈ కదలేని స్థితిలో ఉంటే కూడా మన బాడీ మెటబాలిజం మన ఆర్గాన్స్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లుందన్నది కూడా మన బ్రెయిన్కు అందిపోదు. మనం దాన్ని క్యాచ్ చేయలేము, సిగ్నల్స్ మనం ముందు గుర్తుపట్టలేము, సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ చాలా మస్ట్. ఎక్సర్సైజ్తో పాటు యాక్చువల్గా ప్రకృతి గాడ్ గిఫ్ట్ మన వంటిల్లే వైద్యశాల కూడా మనం నేను చెప్తున్నాం మేడం. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని పాటించి చేస్తే మాత్రం ఈ పోస్ట్ కోవిడ్ వల్ల డెత్తే కాకుండా కూడా నేచురల్గా కూడా ఈ అన్కంట్రోల్ డయాబెటిక్ వల్ల, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ వల్ల చాలామంది ఇది కార్డియక్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరుగుతుంది. అట్లే ఇది పెరిఫెరల్ న్యూరోపతి రావడము, ఇది కార్నియా ఐ క్యాట్రాక్ట్ రావడము, ఈ క్యాన్సర్ రావడము, టీబీఎల్ రావడము, ఈ థైరాయిడ్ గ్లాండ్ రావడము, షుగర్, క్యాన్సర్ రావడము. నేను చెప్పిన చిట్కాలతోనే సర్వరోగ నివారణ నేను చెప్తున్నా మేడం. అందులో 100కు 100% హార్ట్ డెత్ అనేది ఉండదు. దయచేసి నేను కొన్ని చిట్కాలు చెప్తాను మేడం మీ ద్వారా. నిత్యము రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు మార్నింగ్, ఈవినింగ్ అంటే కొన్ని పాలు తాగితే మాత్రం పాలు తాగని వాళ్ళు ఉంటారు, పాలు తీసుకునే వాళ్ళు ఉంటారు మేడం. పాలు తీసుకునే వాళ్ళు ఒక గ్లాస్ పాలలో ఒకరి గురించి చెప్తున్నాను నేను. పసుపు పట్టించింది, కొన్నదద్దు, పసుపు పట్టించింది, ప్లస్ అల్లం పేస్టు పొట్టి తీసి ఆరబెట్టి అల్లం పేస్ట్ చేసుకోవాలి, ప్లస్ దాల్చిన చెక్క పౌడర్. దాల్చిన చెక్క అనేది ఈ మధ్యన చాలా డూప్లికేట్ రావడం జరుగుతుంది మేడం. మార్కెట్లో నాకు క్రైమ్ వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్, డూప్లికేట్ రావడం జరుగుతుంది 90% దాల్చిన చెక్క. అందులో ఒరిజినల్ కొంచెం రౌండ్గా ఉంటుంది, నీటిలో తేలుతుంది ఒరిజినల్ దాల్చిన చెక్క. ఓకే, చెక్క వేస్తే నీటిలో పైన వస్తుంది, నీటిలో తేలితే అది ఒరిజినల్ అన్నట్టు. మునిగితే నీటిలో మునిగితే మాత్రం అది డూప్లికేట్. మార్కెట్లో ఇంచుమించు చాలా డూప్లికేటే ఎక్కువ ఉంది.
అది check దయచేసి చేసుకోవచ్చు అదొకటి చెక్ ఎవరైనా. చేసుకోవాలి. ఆ ఒరిజినల్ దాల్చిన చెక్క వాళ్ళు ఇంట్లో ఎందరు ఉన్నారో మొత్తం అందరూ ఈ వేస్తో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అల్లము పచ్చిది అల్లము మంచిగా శుభ్రం చేసి పొట్టు తీసి ఆరబెట్టి మంచిగా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ మంచిది రుబ్బి జార్లో పెట్టేసుకోవాలి. పసుపు పట్టించింది. అయితే ఒకరికి పాలు తాగే వరకు 1 గ్లాసు పాలు లేదా 1 గ్లాసు నీళ్లు, టీ అయితే ఎట్లా మసలు పెడతామో ఆ మసలే పాలలో నీటిలో పావు చెంచా వేయాలి. ఒకరికి చెప్తున్నాను నేను. ఓకే, 1 పావు చెంచా పసుపు, 1 పావు చెంచా దాల్చిన చెక్క పౌడర్ అండ్ అల్లము. ఓకే, ఇవి వేసి మరి ఇది షుగర్ కనుక లేకుండా ఆర్గానిక్ బెల్లం వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లకు అయితే మాత్రము వితౌట్ అది టేస్ట్ కూడా ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం కూడా అవసరం లేదు. అది వేసుకొని మాత్రం మసల పెట్టి దాన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ మసల పెట్టేసి వడగట్టకుండా తీసుకోవాలి. ఫిల్టర్ చేయకుండా పొద్దున సాయంత్రం తీసుకోవాలి. ఓకే, పరగడుపునండి పొద్దున ఎనీ టైం. ఓకే, ఎనీ టైం తీసుకోవచ్చు. మామూలుగా మార్నింగ్ మనం టీ ఎట్లా టీ సబ్స్టిట్యూట్ మార్నింగ్ ఈవినింగ్ 4 to 6 మధ్యన డైలీ 2 times తీసుకుంటే ఇట్లా నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్స్, మన బాడీలో సర్వ రోగ నివారణ మొత్తం ఇది నేను చెప్తున్నా మేడం. ఈవెన్ క్యాట్రాక్ట్స్ కూడా రావు, క్యాన్సర్లు కూడా 100% రావు. ఏమన్నా మనకు తెలియని వ్యాధులు ఉన్నా కూడా మనకు వచ్చే వ్యాధులు కూడా రావు. ఏమన్నా తెలిసిన వ్యాధులు ఉన్నా కూడా మోర్ దెన్ మెడిసిన్ పనిచేస్తుంది ఇది బాడీకి. మోర్ దెన్ మెడిసిన్. దయచేసి ఇది ఏజ్తో సంబంధం లేకుండా అందరు వాడితే యాక్చువల్గా వాళ్ళు ఏ ఏజ్ నుంచి వాడొచ్చు అంటారు? మామూలుగా ఏజ్ మనం దీనికి మనం మామూలుగా అప్ టు 10 years పిల్లల దగ్గర నుంచి వాడొచ్చు. అందరు మొత్తం కామన్గా మనం వాడుకోవచ్చు. దీనికి ఇది సేమ్ క్వాంటిటీనా సార్? ఇప్పుడు మీరు చెప్పేది పెద్దవాళ్ళకి పిల్లలకి సేమ్ హాఫ్ స్పూనే అన్ని వాడాలి, పావు స్పూను, పావు స్పూన్ వేసుకోవాలి. చిన్న పిల్లలకి అయితే పెద్దవాళ్ళకు కూడా మనం 1/4 స్పూన్ 1/4 స్పూన్ వేసుకోవాలి. పావు స్పూన్ వేసుకోవాలి. ఆ సంఖ్యాబలాన్ని బట్టి మొత్తం 4 ఉంటే ఫుల్ స్పూన్ వేసుకోవాలి. ఓకే, ప్లస్ మనకు ఇంకా వాళ్ళ 2 ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడ్డ పెద్ద, ఇది కెమికల్ కాదు. నేచురల్గా మనం పురాతన నుంచి మానవ జన్మ ఉన్న మొదటి నుంచి కూడా మొత్తం నిత్యావసరం మనం వేసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం. ప్లస్ అదొకటి మాత్రం తప్పనిసరి రెగ్యులర్గా ఇదొకటి తీసుకుంటూ, రెండవ దీనికి సపోర్టింగ్ పచ్చి వెల్లిపాయలు తినాలి. పచ్చి వెల్లిపాయలు చాలా ఇది పచ్చి వెల్లిపాయలు తప్పనిసరి తీసుకోవాలి. ప్లస్ చిన్నపిల్లలు అయితే ఒకటి, మరి అప్ టు 20 years వరకు అయితే ఒకటి, చిన్న 2, అబౌట్ 20, 30, 40 years దాటిన వల్ల ఒక 3 పీసులు డైలీ నైటు అన్నం, ఇడ్లీ, ఉప్మా, చపాతి వాటితో పాటు అప్పుడే పొట్టు తీసుకొని రెగ్యులర్గా తింటే మాత్రము మీకు 200% నేను మీకు టీవీ ద్వారా నేను గ్యారంటీ ఇస్తున్నా. వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక 3 to 15 days తర్వాత వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. ఏమన్నా వాళ్ళకి అప్ టు 50, 60, 80, 90% ఉన్న వాళ్ళకు కూడా ఇది సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది. బ్లాక్ ఉన్న వాళ్ళకు కూడా 100% మొత్తము సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది. బై బర్త్ ఎట్లా ఉందో వాల్వ్స్ అట్లా ఓపెన్ అయితే మొత్తం యాక్చువల్గా హార్ట్ స్ట్రోక్ అన్నది 100% రాదు. ఈ హార్ట్ స్ట్రోకే గుండె వ్యాధులే కాకుండా కూడా ఇతరాత్ర మొత్తం ఐ క్యాట్రాక్ట్ డెవలప్ కాదు, ఏమైనా ఉన్నా మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ క్యాన్సర్ వ్యాధులు కానీ, టీబీ వ్యాధులు కానీ, ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొత్తవి రావు. ఉన్న వ్యాధులు సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్, మోర్ దెన్ మెడిసిన్స్, నేచురల్ రెమెడీ, 0 సైడ్ ఎఫెక్ట్ మేడం. ఇది 100% యాక్చువల్గా నేను 8 years నుంచి తీసుకుంటున్నా. 8 years ఫ్రమ్ 8 years నుంచి తీసుకుంటున్నా ఇదే చిట్కాలు. ప్లస్ ఇది చాలా నిజంగా చెప్పాలంటే అద్భుతాలు. ఇది నేచురల్ గాడ్ గిఫ్ట్, నేచురల్ అది రెమెడీ. మనం నిత్యావసరంగా మన ఇల్లు, మన యాక్చువల్గా చెప్పాలంటే కిచెన్, మన ఇంట్లోనే మనం ఇవన్నీ మొత్తం అందుబాటులో నిత్యావసరంగా మనం వాడుతున్నాయి. వంటగదే వైద్యశాలగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరూ ఇది భావిస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే వైద్యుడితో సంబంధం లేకుండా జీవించవచ్చు. సడన్ డెత్లు అనేది ఉండదు, సీరియస్నెస్ అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, పెరిఫెరల్ న్యూరోపతి, డయాబెటిక్ వాళ్ళకు కూడా కొంచెం అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకు ఇది వెరికోస్ కూడా సెల్ఫ్ కంట్రోల్ అవుతుంది. వెరికోస్ డెవలప్ కావు, వెరికోస్ వేన్లో క్లాట్స్ అనేది కూడా వీటితో మొత్తం సెల్ఫ్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఈ హై క్యాటరాక్ట్ అనేది కూడా వాళ్ళకి రాదు, అసలు నిజంగా చెప్పాలంటే రాదు. ఇది క్యాన్సర్, ఈవెన్ ఇంకోటి ఇవి చెప్పేదానిలో ఎయిడ్స్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది.
ఇది నేను మీకు 100% నేను నిజంగా చెప్తున్నా. ఒక్క ఈ చిట్కాతో ఈ ఇన్ని చిట్కాతోనే రోగాల నుంచి మొత్తం బయటపడవచ్చు. అన్ని వ్యాధులకు సర్వ రోగ నివారణకి ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు పాటిస్తూ 100% క్యూర్ అవుతుంది మేడం. ఇది కెమికల్ కాదు, ప్రకృతి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రకృతి గాడ్ గిఫ్ట్ ఇది మొత్తం ఈ మెడిసిన్స్. ఇది మన నిత్యము మనం తీసుకునే ఆహార పదార్థాలనే మనం కనుక్కోలేకపోతున్నాము. ఇది 100% తీసుకుంటే మాత్రం యాక్చువల్గా మనకు అన్ని వ్యాధులు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే సార్, మనకి ఆల్రెడీ హార్ట్కి సంబంధించి కొంతమందికి సర్జరీస్ అయి ఉంటాయి, లేదా స్టంట్స్ వేసి ఉంటారు కొంతమందికి. సో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతి పాటించవచ్చా? యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి హార్ట్ వాల్వ్స్, కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. రిప్లేస్మెంట్ చేసినా కూడా అది యాక్చువల్గా మళ్ళీ 5 to 10 years వరకు మళ్ళీ ఫామ్ అవుతాయి. అవి వాళ్ళు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఫ్యూచర్లో బై బర్త్ ఎట్లా ఉందో హార్ట్ అట్లా ఉంటుంది. వాళ్ళకి ఇంకా చాలా పవిత్రమైంది నేను చెప్పిన చిట్కాలు. అట్లా అలాంటి వాళ్ళకు కూడా తీసుకుంటే మళ్ళీ ఫర్దర్లో వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే గోళీలు కూడా అవసరం లేదు. కానీ పక్క 100% అవసరం లేదని నేను చెప్పను. దయచేసి అలాంటి క్యూర్ అవుతుందని వీటితో చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం వెల్లిపాయలు తింటాం కదా, వాళ్ళకి అటోరాస్టాటిన్, రోజోస్టాటిన్ కార్డియాలజిస్ట్ ఓపెన్ అడ్వైస్ ఇస్తాడు. అది దీని కింద 1/4 కూడా పనిచేయదు. ఎకోస్ప్రిన్ కూడా చెప్తాం. ఎకోస్ప్రిన్ కూడా, రోజోస్టాటిన్, అటోరాస్టాటిన్ కూడా కొలెస్ట్రాల్ బర్నింగ్ కొరకు మొత్తం వాళ్ళు డిజాల్వ్ కొరకు రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలలో మోర్ దెన్ మెడిసిన్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎగ్జాంపుల్గా అవి మర్చిపోయినా కూడా పెద్ద ఇవి తీసుకుంటే మాత్రం అసలు అలాంటి వాళ్ళ పేషెంట్ లెక్క ఫీలింగే ఉండదు వాళ్ళకి. ఇది 100% క్యూర్ అవుతుంది. నేను చెప్పింది ఒక వ్యాధిగా కాకుండా ఒక బాడీకి ఒక సంజీవని మెడిసిన్ మన ఇంట్లో చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన చిట్కా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అసలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావటానికి ప్రధానంగా డాక్టర్స్ చెప్పే విషయాలు ఏమిటంటే, షుగర్ వ్యాధి కనుక మీ ఒంట్లోకి చేరితే, డయాబెటీస్ కనుక వస్తే తప్పకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ అందులో ప్రధానంగా మీకు ఈ షుగర్ వ్యాధి, ఈ డయాబెటీస్ లాంటిది వస్తే మాత్రం 100% మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. రెగ్యులర్ చెకప్స్ కావాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ చిట్కా ఈ షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుందా? దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన చిట్కాలు మేడము, ఇప్పుడు మనకు ఈ అల్లము, పసుపు, దాల్చిన చెక్క, వెల్లుల్లి ప్లస్ ఇవి షుగర్ వ్యాధి కూడా సెల్ఫ్ రాకుండా చేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ చేస్తుంది. సెల్ఫ్గా విత్ ఒక మోర్ దెన్ ఒక మెడిసిన్స్ లెక్క, డయాబెటిక్ మెడిసిన్స్ లెక్క కూడా మీకు ఇలా దాల్చిన చెక్క ఇప్పుడు మీకు ఎట్లా అంటే ఈ పసుపు లివర్ ప్యూరిఫై చేస్తుంది, మన మెటబాలిజం మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. బాడీలో ఏ వ్యాధి రావడానికి కూడా యాక్చువల్గా మన బాడీలో ఒరిజినల్ డిఫెన్స్ మెకానిజం డిస్టర్బ్ అయితేనే అన్ని వ్యాధులకు ప్రధాన కారణం మేడం. ఇప్పుడు నేను చెప్పిన సిస్టంలో డిఫెన్స్ మెకానిజం, రోగ నిరోధక వ్యవస్థ మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ నిజంగా చెప్పాలంటే చాలా యాక్టివ్ పనిచేస్తే మన బాడీలో ప్రకృతి భగవంతుడు ఈ దేహం నిర్మాణం ఎట్లా చేసిండు, మెటబాలిజం నార్మల్తో చేసిండు. ఈ డిస్టర్బ్ అయినప్పుడే సర్వ రోగ నివారణకు దారి తీస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన చిట్కాల్లో 100% అది మొత్తం మన మెటబాలిజం నార్మల్ చేస్తుంది, నేచురల్గా కంట్రోల్ చేసే సిస్టాన్ని మన బాడీని అభివృద్ధి చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు డయాబెటిక్ వల్ల, అన్కంట్రోల్డ్ డయాబెటిక్ వల్ల మనకు హార్ట్ వాల్వ్స్ కానీ మొత్తం ఇప్పుడు కొలెస్ట్రాల్ జమ కావడం కానీ, హార్ట్ వాల్వ్స్ మూసుకుపోవడం కానీ, ప్లస్ హార్ట్ మజిల్ స్ట్రెంత్ తగ్గడం కానీ, కిడ్నీ డ్యామేజ్ కావడం కానీ, క్యాటరాక్ట్ డెవలప్ కావడం కానీ, ఈ రకరకాల వ్యాధుల కారణము అన్కంట్రోల్ డయాబెటిక్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్. ఇవి సైలెంట్ కిల్లర్స్. ఇవి దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకు మాత్రము ఇవి సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడము, క్యాటరాక్ట్ మొత్తం ఐస్ డ్యామేజ్ కావడము, కిడ్నీస్ డ్యామేజ్ కావడము, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన చిట్కాల వల్ల ఇవన్నీ రాకుండా ఉంటాయి మేడం. ఓకే. సో బీపీ కంట్రోల్, మీరు గట్టిగా మాట్లాడుతుంటే చాలామంది మీకు బీపీ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకొని జోక్ చేస్తూ ఉంటారు నార్మల్గా. సో ఈ బీపీ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా, హై బీపీ వల్ల ఇవన్నీ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఈ చిట్కా వలన? బీపీ కూడా కంట్రోల్ అవుతుంది మేడం. బీపీ యాక్చువల్గా కూడా మనకు
ఈ అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, యాక్చువల్గా ఈ ఘాటుగా ఉన్నవి బీపీ ఉంటే తినద్దు అని సజెషన్ చేస్తూ ఉంటారు. ఈ ఒక ఉప్పు కానివ్వండి, ఉప్పు కారాలు తగ్గించాలి బీపీ ఉంది కాబట్టి అని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి దాల్చిన చెక్కలో కానివ్వండి, ఈ అల్లంలో కానివ్వండి ఘాటుతనం ఎక్కువ ఉంటుంది కదా, ఇది తీసుకోవచ్చా బీపీ ఉండేవాళ్ళు అని? వాటి వీటికి సంబంధం ఏం లేదు, అది అపోహ మాత్రమే. ఓకే ఓకే, అది ఊహజనితాలు మాత్రమే, కానీ దీనికి సైంటిఫిక్గా మనం మాత్రం దీనికి సంబంధం లేదు మేడం. యాక్చువల్గా నేచురల్గా ఇది జీరో కెమికల్, ప్రకృతి గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ మెడిసిన్స్ ఇవి. అసలు యాక్చువల్గా ఇవి ఏం బ్యాలెన్స్డ్ ఫుడ్ మాత్రము. బ్యాలెన్స్డ్ ఫుడ్ 100% ఆరోగ్యానికి మనకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. దయచేసి ఏంటంటే మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే 99% 99% వ్యాధులు రావడానికి గల కారణాలు మనం తీసుకునే ఆహార పదార్థాలు బ్యాలెన్స్ తప్పడం తప్ప ఏం లేదు మేడం. 100% బ్యాలెన్స్ తప్పడం. మనము ఈరోజు నోటి రుచి కొరకు ఆనందపడి తింటున్నాము, రేపు ఏం జరిగినా పర్వాలేదని మనం ఊహిస్తున్నాం. అదే మనం బ్యాలెన్స్ తప్పడం. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు తీసుకుంటే మాత్రము అన్కంట్రోల్డ్, ఎగ్జాంపుల్గా మన బాడీలో మెకానిజాన్ని, ఇమ్యూనిటీ సిస్టాన్ని మొత్తము అన్ని సమతుల్యత చేసుకుంటుంది. మెటబాలిజాన్ని, మనం డిఫెన్స్ మెకానిజం ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెక్యూరిటీ ఫోర్స్ కరెక్ట్ ఉన్న తర్వాత ఎవరు కూడా ఎంటర్ కారు. అంటే మన బాడీలో కూడా సెక్యూరిటీ ఫోర్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్ ఉన్న తర్వాత ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా ఎంటర్ అయినా కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీలో అంతర్భాగంలో ఎటువంటిది సైంటిఫిక్గా చెప్పాలంటే మన బాడీలో అంతర్భాగంలో మనిషి జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు రణరంగ యుద్ధ పోరాటం జరుగుతుంది మేడం. మన బాడీలో రణరంగ యుద్ధ పోరాటం నిత్యావసరంలో మీరు చూడండి, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వైరస్, బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. 100% మనం ప్యూరిఫై తీసుకుంటలేము, హైజీనిక్ తీసుకోవట్లేదు. మనం తీసుకునే గాలి 100% హైజీనిక్ కాదు, మనం తీసుకునే వాటర్ 100% హైజీనిక్ కాదు. అంటే మనిషి నిత్యం జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు మన దేహంలో పోరాటం ఏంటంటే రణరంగ యుద్ధ పోరాటం. ఇన్ బిట్వీన్ కంట్రీస్ ఎట్లయితే వార్ నడుస్తుందో అంతకన్నా ఎక్కువ నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం వ్యాధులకు గురవుతూ ఉంటామంటే మన బాడీలో గాడికి బిట్టు ప్రకృతి నేచురల్గా వచ్చే ఆటో ఇమ్యూనో సిస్టమ్, మన డిఫెన్స్ మెకానిజం, ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే మనకు వ్యవస్థ పతనమవుతుందో, వ్యతిరేక దిశలో పనిచేస్తుందో, ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోతుందో అప్పుడు శత్రువు అటాక్ చేస్తారు. అంటే వైరస్, బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన దాన్ని మనం ఇమ్మీడియట్లీ మనం ఫైట్ మనకు తెలియకుండానే ఫైట్ చేస్తుంది. అది మన ఇది క్షణం జరిగే పోరాటం ఇదంతా. ఎప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్నప్పుడు వైరస్ దినదిన అభివృద్ధి చెంది మనకు ఆఫ్టర్ 3 days 3 days తర్వాత 1 week తర్వాత ఆ ఇన్ఫెక్షన్, ఆ వైరస్ బట్టి మన బాడీలో రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. అయితే మనం శత్రు సంఖ్యాబలం పెరిగిన కొద్దీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయిన కొద్దీ మనం డామినేట్ చేస్తుంది అన్నట్టు వైరస్, బ్యాక్టీరియా. అప్పుడు మన బాడీ గంట కొడుతుంది. ఎగ్జాంపుల్గా కోల్డ్ కాఫ్, మోషన్స్, వామిటింగ్స్, జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి, ఇవన్నీ బాడీ గంట కొడుతుంది. దాన్ని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనము ఆకలి అవుతుంది అని మమ్మీ అని అంటాం, అట్లా మనం చెప్తున్నాం. యాక్చువల్గా మన బాడీ లాంగ్వేజ్ ఏంటిది? బాడీ రక్షించు అని, కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కడుపు నొప్పి వస్తుంది. హెడేక్లో మనకి ఏదైనా బాడీ టోటల్గా హెడేక్ ఫీల్ అవుతాం. జ్వరం, టోటల్ బాడీ వైరస్, బ్యాక్టీరియా ఉందనుకోండి, జ్వరం వచ్చింది, రక్షించు అని జ్వరం వస్తుంది. జ్వరం రావడం మనిషిని రక్షించడానికి జ్వరం వస్తుంది. ఓకే, అట్లా ఇన్ని మన బాడీలో కూడా ఏదైనా ఫారెన్ బాడీ ఎంటర్ అయితే, ఏదైనా వైరస్, బ్యాక్టీరియా ఎంటర్ అయితే తప్పనిసరి బాడీ రక్షించు అని, అంటే మన బాడీలో సరిపోయేంత ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు, ఎక్స్ట్రా మనం దానికి మెడిసిన్స్ ఇవ్వాలని, రక్షించు అని ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది బాడీ. అది మనం గ్రహించలేకపోతేనే చాలా మంది సీరియస్ అవుతూ ఉంటారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. గుండె జబ్బులే కాకుండా చాలా రకాలైనటువంటి జబ్బులు మీరు చెప్పే ఈ చిన్న చిట్కా వలన తగ్గిపోతాయంటే అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు ఇక నుంచి దాల్చిన చెక్క, అల్లం, పసుపు, పాలైతే పాలు తాగేవాళ్ళైతే మచ్ బెటర్. పాలల్లో ఈ మూడిటిని పావు వంతు, ఒక గ్లాసు పాలకి పావు వంతు చొప్పున వేసుకొని మరిగించి బాగా ఇవి తీసుకోవటం, వడగట్టకుండా తీసుకోవటం ద్వారా హ్యాపీగా మీ లైఫ్ని
నిజంగా సంపూర్ణమైన జీవితం అంటారు కదా, అలా సంపూర్ణమైన జీవితాన్ని మీరు చూడొచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు అల్లం దీంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి ప్రతి ముద్దలో పొద్దున సాయంత్రం 2-3 రెబ్బలు చొప్పున తీసుకోవటం వల్ల గుండె జబ్బుల నుంచి ముఖ్యంగా కాపాడుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ 2 చిట్కాలు మన ఆరోగ్యాన్ని మన వంటింట్లోనే హ్యాపీగా దొరికే వస్తువులతో ఎంత చక్కగా కాపాడుకోవచ్చు అనేది పివి రెడ్డి సార్ ఆయుర్వేదికంగా చెప్పడం జరిగింది. పాటించే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది ఇవాల్టి హెల్త్ టాక్. రేపటి హెల్త్ టాక్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.